హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ పీవీఆర్ రావుని. దాదాపు 80 వరకు కేసులున్న ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పోలీసులు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రభాకర్ పలు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నారు. అతని లైఫ్ స్టైల్ చూస్తే అసలు వీడు దొంగ లేక సెలబ్రిటీని అనిపిస్తుందట. ఇంట్లో వండిన భోజనం తప్ప బయట తిండి తినడు. ప్రత్యేకంగా వంట మనిషికి నెలకు 10,000 చెల్లిస్తాడు. ఫిట్నెస్ కోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ తప్పనిసరిగా ఉదయం సాయంత్రం ఎక్సర్సైజులు చేస్తాడు. ఎప్పుడైనా పబ్బు రెస్టారెంట్కి వెళ్తే వేలల్లో టిప్పులు ఇస్తూ ఉంటాడట. అలాగే ఆడి, BMW వంటి లగ్జరీ కార్లలో తప్ప మామూలు కార్లలో తిరగడు. ఇతర పేర్లతో 5 విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. అతడి వైవాహిక జీవితం చూస్తే పెళ్ళైంది కానీ భార్యతో ఉండడు. మరో రాష్ట్రానికి చెందిన అమ్మాయితో కలిసి గచ్చిబౌలిలోని ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇక వేశ్యల వద్దలకు వెళ్ళినప్పుడు వారికి అధిక డబ్బు ఆశ చూపి వారి పేరు మీద సిమ్ కార్డులు కొనుగోలు చేసేవాడట. అలాగే తనకు ఏపీలో చేపల చెరువులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని స్నేహితులకు చెబుతుంటాడు. రక్షణ కోసం అని చెప్పి బీహార్ నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి 3 తుపాకులు తెప్పించుకున్న ప్రభాకర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో తుపాకీ కాల్చడం ప్రాక్టీస్ చేశాడట. గురి తప్పకుండా కాల్చడం నేర్చుకునే క్రమంలో ఓ కుక్కను కూడా కాల్చి చంపాడట. ఇక పోలీసులు అతడి ప్లాట్ నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తన లక్ష్యాలను రాసుకున్నట్లు గుర్తించారు. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ గోవాలో ఒక హోటల్ కట్టాలని అతని కోరికట. వివిధ ప్రాంతాల్లో ఊరి బయట ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీలు చేయడం అతని స్పెషాలిటీ. ప్రభాకర్ లైఫ్ స్టైల్ ఇలా ఉంటే స్వర్గంలో అతడి తండ్రి భిక్షాటన చేసి బతుకుతున్నాడట. పాపం రేషన్ బియ్యం, పెన్షన్, భిక్షాటనతో వచ్చే సొమ్మే ఆయనకు జీవనాధారం అట. ఒరే దరిద్రుడా, అంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు, ఏం లాభం? మీ తండ్రికి పుట్టి లేదు, ఎన్ని చేస్తే ఏం లాభం?